ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉన్న మున్సిపాలిటీల్లో గెలుపు బాధ్యతలు మంత్రులకు అప్పగించారు. ఇక రేపటి నుంచి ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్న మున్సిపాలిటీలలో సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్. మల్కాజ్గిరి బాధ్యతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించారు. ఇటు చేవెళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ కి తుమ్మల నాగేశ్వరరావుని, అలాగే ఖమ్మంకి కొండా సురేఖ, మహబూబాబాద్ లో గెలుపు బాధ్యతలను పొన్నంకు అప్పగించారు సీఎం రేవంత్. ఇటు మహబూబ్ నగర్ బాధ్యతలు దామోదర్ రాజనరసింహకు, జహీరాబాద్ కి అజారుద్దీన్ కు అప్పగించారు. అలాగే మెదక్ కి వివేక్, నాగర్ కర్నూల్ కి వాకిటి శ్రీహరి, నల్గొండకి అడ్లూరి లక్ష్మణ్, భువనగిరికి సీతక్క, ఇటు నిజామాబాద్ కి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. ఇటు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీల గెలుపు బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనిపై మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మనం చూస్తున్న మున్సిపల్ ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకుని ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఇటు మంత్రులకైతే కేటాయించారు కాబట్టి అసలు ఎక్కడెక్కడ ఎవరెవరిని కేటాయించారు, ఇది మున్సిపల్ ఎన్నికలకి ఎటువంటి ప్లాన్ తో వెళ్తున్నారు అనుకోవచ్చు వాసు? ఇక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పక్కా వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇటు మంత్రులకి ఒక్కొక్క నియోజకవర్గాన్ని కేటాయించారు. ఇటు దానికి సంబంధించిన బాధ్యతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ కూడా అప్పగించారు. ఇటు రేపటి నుంచి ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్న మున్సిపాలిటీలలో సన్నాహక సమావేశాలు పెట్టాలి అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే వారికి ఆదేశించారు. ఇటు ప్రధానంగా మల్కాజ్గిరి బాధ్యతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించారు. ఇటు చేవెళ్లకి శ్రీధర్ బాబుని, అలాగే కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావుని, అలాగే ఇటు ఖమ్మంకి కొండా సురేఖను, అలాగే మహబూబాబాద్ గెలుపు బాధ్యతలు ఇటు పొన్నంకి అప్పగించారు. అలాగే మహబూబ్ నగర్ లోని దామోదర్ రాజనరసింహకి, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క మంత్రికి కేటాయించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు మనకి అందిస్తారు. వాసు, తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు దాదాపు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఆ యొక్క కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఒక్కొక్క పార్లమెంట్ సెక్టర్ కు ఒక్కొక్క మంత్రికి బాధ్యతలు అప్పచెప్తూ పూర్తిగా కూడా రేపటి నుంచే మంత్రులంతా కూడా బాధ్యతలు తీసుకుని కూడా పార్లమెంటు మంత్రులంతా కూడా పనిచేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. అది ప్రధానంగా వీక్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో చేరికలను ప్రోత్సహించాలి, ఇతర పార్టీలు ఎవరైనా పార్టీలోకి వస్తానంటే కూడా ప్రోత్సహించాలంటూ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఈ 2 రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఓటర్ లిస్టు కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇక పూర్తిగా నోటిఫికేషన్ మాత్రమే తరువాయి ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించాలని కూడా నిన్న క్యాబినెట్ లో మంత్రులైతే తీర్మానం చేశారు. సీఎం కూడా దానికి సంబంధించి ఒక్కొక్క పార్లమెంట్ సెక్టర్ కు ఒక్కొక్క మంత్రికి ఇన్ఛార్జ్ అప్పచెప్పారు. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ మినహాయిస్తే మిగతా 15 ఉన్నటువంటి పార్లమెంట్ సెక్టార్లకు సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కొండా సురేఖ, మహబూబాబాద్ సంబంధించి పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ సంబంధించి దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ సంబంధించి కూడా అజారుద్దీన్ ను నియమించడం జరిగింది. ఇక మెదక్ వివేక్ వెంకటస్వామిని నియమించారు. ఇక నాగర్ కర్నూలు వాకాటి శ్రీహరి, నల్లగొండకు ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి అక్కడ అడ్లూరి లక్ష్మణ్ కి నల్లగొండ బాధ్యత అప్పచెప్పారు. ఇక భువనగిరికి సంబంధించి సీతక్కను మంత్రిని అక్కడ పార్లమెంట్ సెక్టర్ సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించారు. నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ కి మాత్రం అక్కడ ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఏదైతే మంత్రిగా క్యాబినెట్ బ్యాంక్ ఇచ్చి ప్రభుత్వ సలహాదారుగా నియమించిందో ఆదిలాబాద్ సంబంధించినటువంటి సెక్టార్ ను సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. ఇక పూర్తిగా కూడా వీళ్ళందరికీ ఒక ఇప్పటి నుంచి కూడా బూత్ లెవెల్లో ఎప్పటికప్పుడు కూడా పార్లమెంట్ ఆ సెగ్మెంట్ల వారిగా కూడా మున్సిపాలిటీల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని పూర్తిగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూడా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలంటూ కూడా ఆయా మంత్రులకు పార్లమెంట్ సెక్టార్ వారిగా కూడా ఇన్ఛార్జి బాధ్యత ప్రభుత్వం అప్పచెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా
ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభించాలని కూడా చెప్పి ఆయన దావోస్ కు బయలుదేరి వెళ్ళడం జరిగింది. రేపు ఎల్లుండి ఏ క్షణమైనా ఈ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది. ఇక ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికల తేదీలు కూడా ఖరారైనట్టుగా మనకు సమాచారం ఉంది. అది ఆ నోటిఫికేషన్ లో ఏ రోజు ఎన్నికలు నిర్వహించాలన్న అంశానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతాం. ఓకే, థ్యాంక్ యూ వాసు.